పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరుడు పల్నాడు జిల్లా పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులను అప్పగించనున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను అక్కడే విచారించేందుకు మాచర్ల రూరల్ పోలీసులు సిద్ధమవుతున్నారు. కస్టడీ కాలంలో హత్యల వెనుక ఉన్న కుట్ర, ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు పల్నాడు జిల్లా పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? పవన్ చెప్పండి. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అయితే మాత్రం జంట హత్యల కేసులో 3 రోజుల పాటు మాచర్ల రూరల్ పోలీసులకు కస్టడీకి అప్పచెప్తూ కూడా మాచర్ల న్యాయస్థానం అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. మరి ఏదైతే ఈ నెల అంటే దాదాపుగా కూడా ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి మొత్తం 3 రోజుల పాటు కూడా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం పిన్నెల్లి సోదరులను ఇరువురిని కూడా అయితే మాత్రం పోలీసులు విచారించబోతా ఉన్నారు. ప్రస్తుతం ఇదే కేసులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి నెల్లూరు జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయాన్నే వెళ్లి కూడా పోలీసులు వారి ఇరువురిని కూడా తీసుకువస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం ఇరువురిని కూడా తీసుకొని రాబోతా ఉన్నారు. మరి ఇందులో ప్రధానంగా సూత్రధారిగా ఉన్నటువంటి A8 గా ఉన్నటువంటి నిందితుడు వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అతన్ని కూడా పోలీసులు అయితే మాత్రం కస్టడీ కోరారు. మరి అతను అయితే మాత్రం గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు సబ్ జైలు నుంచి అయితే మాత్రం ఇప్పటికే వెంకటరెడ్డిని కూడా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం పోలీసు ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణాన్ని ఇప్పటికే కూడా దాదాపుగా కూడా క్రియేట్ చేసే విధంగా కొంతమంది నేతలు అక్కడ పరస్పర వైకాపా కావచ్చు, ఇటు టీడీపీ సంబంధించినటువంటి నేతలు కూడా కొంత వర్గ పోరు నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క జంట హత్యలు జరిగాయని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు అయితే మాత్రం ధృవీకరించారు. మరి పోలీసులు ఈ యొక్క కేసులో కూడా ప్రధాన నిందితులుగా పిన్నెల్లి సోదరులను అయితే మాత్రం ఉంచడం జరిగింది. మరి పిన్నెల్లి సోదరులు కూడా ప్రస్తుతం గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా ముందస్తు బెయిల్ తీసుకున్నప్పటికీ తిరిగి మరలా దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే మాత్రం పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పి కూడా ఆదేశించింది. మరి ఇరువురు పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా లొంగిపోయిన అనంతరం వారిని నెల్లూరు సబ్ జైలుకి అయితే మాత్రం తరలించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల క్రితం ఏదైతే మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే మాత్రం ఈ కేసులో పూర్తి స్థాయి కస్టడీ కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మరి కోరినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు నిన్న సాయంత్రం అయితే మాత్రం న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల పాటు కూడా వారిని విచారించేందుకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఘటనపై అయితే మాత్రం మాచర్ల రూరల్ పోలీసులు అయితే మాత్రం పిన్నెల్లి సోదరుని విచారించబోతా ఉన్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించారని కూడా సమాచారం అంతా ఉంది. దాదాపుగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉల్లపాడు గ్రామంలో జరిగినటువంటి జెండా హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఏదైతే సృష్టించినటువంటి ఘటన దాదాపుగా కూడా చూసాం. కాబట్టి ఈ ఘటన రాజకీయాలకు సంబంధించినటువంటి ఘటన కావడంతో కూడా ఇటు రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకైతే మాత్రం దారితీస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే కూడా పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇంకా మరిన్ని విషయాలు కూడా బయట వెలుగులోకి వచ్చే విధంగా పోలీసులు అయితే మాత్రం ప్రశ్నలు సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా పిన్నెల్లి సోదరులకు అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు ఉచ్చు బిగించారు. పల్నాడు జిల్లాలో మాచర్లలో ఇప్పటి వరకు దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని
వీరిని కూడా రిమాండ్ పెట్టడంతో కూడా వైసీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద మొత్తంలో వైకాపా సంబంధించిన కార్యకర్తలు తో పాటు పలువురు నాయకులు అయితే మాత్రం అక్కడికి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ అమలు చేసి ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా ఉన్నటువంటి కార్యకర్తల మొత్తాన్ని కూడా పోలీసులు అయితే చెదరగొడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే కూడా ఈ యొక్క కేసు విచారణ చేసేందుకు కూడా గురజాల డిఎస్పీ అదేవిధంగా మాచర్ల రూరల్ సిఐలు అయితే మాత్రం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మరి కాసేపట్లోనే పిన్నెల్లి సోదరులు అయితే మాత్రం మాచర్ల చేరుకున్నటువంటి అనంతరం కూడా విచారణ అయితే ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పవన్, దీనికి సంబంధించి మరి వైకాపా కార్యకర్తల స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా కూడా ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం కూడా పిన్నెల్లి మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నటువంటి సమాచారంతో కూడా ఒకసారిగా మాచర్ల పట్టణానికి చేరుకున్నారు. ప్రస్తుతం మాచర్ల పట్టణంలో పిన్నెల్లికి కొంత ఎక్కువ మెజారిటీ కూడా కనిపిస్తా ఉంటది. దాదాపుగా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గేది లేదనే విధంగా కూడా మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సైతం కూడా ఎక్కడికక్కడ అంటే కార్యకర్తలు ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు ఇస్తూ వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అక్కడి నుంచి పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క జంట హత్యలు ఏవైతే జీవిశెట్టి వెంకటేశ్వర్లు కానీ ఈ జంట హత్యలు జరిగినటువంటి ఇది ఉందో ఆ యొక్క ఎపిసోడ్ కూడా పోలీసులు అయితే మాత్రం వెళ్ళేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. మరి దీని వెనక అసలు సూత్రధారులు ఎవరు, అసలు పాత్రధారులు ఎవరు అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నవీన్, థ్యాంక్ యూ పవన్. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రోజు మేము మాచర్ల స్థానిక న్యాయస్థానంలో సరెండర్ కాబోతా ఉన్నాం. ఈ సందర్భంగా పోలీసు వారు ఇచ్చినటువంటి ఆంక్షలు చూస్తా ఉన్నారు, మీరు అందరు గమనిస్తా ఉన్నారు. మాకు మద్దతుగా వచ్చేటటువంటి వారందరినీ కూడా దిగ్బంధం చేస్తా ఉన్నారు. ఈ అంశాన్ని పూర్తిగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం, వారే గమనిస్తా ఉన్నారు కాబట్టి వారే నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పేసి అనేది. వారి నిర్ణయం ప్రకారం ఎవరైనా సరే శిరసావహించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి పద్ధతి చేయడం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు, వారే నిర్ణయిస్తారు. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి